ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఇక నువ్వు నీ జీవితంలో సక్సెస్ని సాధించబోతున్నావమ్మా. అవును బిడ్డ, మరుక్షణం నుంచే నువ్వు ఏది కోరితే అది జరిగిపోతుంది. విజయం అనేది తానుగా నీ వాకిట్లో తాండవం చేస్తుంది. నీ తండ్రిని నమ్మి విన్నావంటే అన్నీ కూడా నీ బాబా చెప్పినట్లే జరుగుతాయి. ఒక్క అక్షరం కూడా అటు ఇటు పొల్లుపోదమ్మా. నీ తండ్రిని నమ్మి ఇప్పుడే ఇది విను అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, బాబాగారి మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో, ఇలా అన్నీ మన తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డా, నువ్వు నన్ను నమ్మి నా మాటల్ని నీ చెవిలో పెట్టుకొని నీ మనసులో ఉంచుకొని ప్రతి మాటని కూడా తూచా తప్పకుండా పాటించావు కదా. అందుకే ఇక నీ జీవితంలో నువ్వు కోరిన బోలెడు విజయాలన్నీ కూడా పొందబోతున్నావమ్మా. ఏంటి బాబా, నిజమేనా? లేక నన్ను ఊరగించడానికో, బుజ్జగించడానికో, నన్ను ఓదార్చడానికో ఈ మాటలు చెప్పి ఊరుకుంటున్నారా అని అంటున్నావు కదా. ఇది నిజమేనమ్మా. నా మాటలు నీ చెవిలో పెట్టుకుని జాగ్రత్తగా నన్నే అనుసరిస్తూ వచ్చావు కదా. అందుకే నీకైన వాక్కును తీసుకొచ్చాను. ఇదిగో బిడ్డా, ఇప్పుడు నీ మనసులో నువ్వు అనుకుంటున్న పని జరుగుతుందా లేదా, అసలు అది వస్తుందా లేదా, ఒకవేళ ఓడిపోతానేమో అని భయపడుతున్నావు కదా. సందేహం నీకు వచ్చింది కదా. ఇక ఏమీ లేదమ్మా, అంతా అయిపోయింది. నేను అనుకున్న పనిలో నేను అస్సలు సక్సెస్ కాలేకపోతున్నాను, ఏమాత్రం కూడా అడుగు ముందుకు వేయలేకపోతున్నాను అని దిగాలుగా ఉన్నావు కదా. భయపడకమ్మా. ఇప్పుడు నీలో ఉన్న భయాన్ని పోగొట్టడానికే ఈరోజు నీ బాబా ఈ చక్కటి సందేశాన్ని నీ కంటపడేలా చేశాను. నీ తండ్రిని నమ్మి మౌనంగా కళ్ళు మూసుకొని సరిగ్గా 3 నిమిషాలు విను చాలు. అన్నీ మారుతాయమ్మా. మారకపోతే నీ సాయి మాటలకి అర్థం ఏముంది చెప్పు. అన్నిటినీ మారుస్తాను. నీకు నాపై ఉన్న నమ్మకాన్ని అంతకింతగా రెట్టింపు చేసుకుంటూనే వస్తాను. ఎప్పుడు ఎక్కడా కూడా నాపై ఉన్న నమ్మకాన్ని కింద పడనివ్వను తల్లి. పెంచుకుంటూనే ఉంటాను తప్పితే తగ్గించేదంటూ ఇక్కడ ఏమీ ఉండదు. ఇలా చూడు, నువ్వు అనుకుంటున్నట్లుగా, భయపడుతున్నట్లుగా ఇక్కడ ఏదీ జరగదు. నీ బాబా జరగనివ్వరు. నువ్వు కోరుకున్న దాంట్లోనే విజయాన్ని సాధించబోతున్నావమ్మా. అవును, అది ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఏదైనా పనిలో కానీ, ఎక్కడైనా సరే నువ్వు కోరిన విజయం నీ కంట పడుతుంది. నువ్వు ఇక విజయ బేరిని మోగించబోతున్నావు తల్లి. అది చెప్పడానికే నీ ముందుకు వచ్చాను. ఇది చివరి వరకు వింటే నీకే అర్థమవుతుంది. ఇప్పుడు నీ జీవితంలో జరిగేవన్నీ కూడా నా కనుచూపు మేరల్లోనే జరుగుతున్నాయమ్మా. నా కను సైగతోనే అన్నీ జరుగుతున్నాయి, మారుతున్నాయి. నీ జీవితంలో ఆనందకరమైన రోజులు వచ్చేశాయి తల్లి. ఇప్పుడు నీ జీవితంలో కొన్ని కష్టతరమైన రోజులు కూడా ఉన్నాయి కదా. కొన్నైతే మర్చిపోలేని గాయాలను కూడా ఇస్తున్నాయి. అలాని నిరుత్సాహపడద్దు తల్లి. జీవితం అంటే ఇలానే ఉంటుంది. ఎలా అయినా బ్రతకవచ్చు అని అనుకునేవారు సాధారణంగానే ఉంటారు. కానీ నీకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దానినే సాధించాలి, కష్టమో నష్టమో దీని దగ్గరికి వెళ్లాల్సిందే, ఈ లక్ష్యాన్ని సాధిస్తేనే నా జీవితానికి ఒక అర్థం ఉంటుంది అని అనుకునేవారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా నిలబడతారు. నిలబడి సాధించగలిగితేనే కదా ఆ విజయంలో ఉన్న రుచి ఏంటో తెలిసేది, ఆ విజయంలో ఉన్న మజా ఏంటో తెలిసేది. అవును కదమ్మా. అప్పుడే నువ్వు ఆ లక్ష్యాన్ని సాధించి నీ విజయాన్ని నలుగురు గొప్పగా చెప్పుకుంటారు. బిడ్డా, జీవితంలో సక్సెస్ వస్తే ఎంత ఆనందమో
అలానే దాని వెనుక ఉన్న కష్టం కూడా అంతే మధురంగా ఉంటుంది. అది నీకు ఇప్పుడు భారంగా అనిపించినా సరే, నువ్వు సక్సెస్ని సాధించాక అది చాలా తీయగా ఉంటుంది. ఆ కష్టాన్ని ఇష్టంగా భావిస్తే అన్నీ సులువుగా మారుతాయమ్మా. అన్నిటినీ నేను సరిచేస్తాను కదా, అందుకే కదా నీ బాబా ఉన్నది. కష్టమైనా సుఖమైనా సరే అన్నీ కూడా నీకు నువ్వే భరించాలి తల్లి. ఎలాంటి సందర్భంలో అయినా కష్టమో నష్టమో బాధో దుఃఖమో సుఖమో ఏదైనా సరే నా చెయ్యి పట్టుకుని నడువు, అన్నిటినీ నేను దాటించేస్తాను. అన్ని విజయాలను నీకు దగ్గర చేస్తాను. నువ్వు ఎన్ని పోరాటాలు ఎదిరించి ముందుకు వచ్చావో నాకు తెలియదా చెప్పు? నేను గెలుపు కోసమే పుట్టాను అని నీకు అనిపించేలా నేను చేస్తానమ్మా. అంతలా నిన్ను తీర్చిదిద్దుతాను. బొమ్మలు చేసే వ్యక్తి ఎంతలా ఆ బొమ్మ రూపురేఖలు వచ్చే వరకు చెక్కుతారో, అలానే నువ్వు గెలుపు కోసమే పుట్టావు, గెలుస్తాను అని ధైర్యం నీలో వచ్చేంత వరకు నిన్ను నేను చెక్కుతూనే ఉంటాను. నాకు నచ్చిన విధంగా నిన్ను మార్చుకొని నేను గెలుపుకి దగ్గర చేస్తాను. బిడ్డా, ఇప్పుడు నువ్వు ఒక పిండి ముద్దలా ఉన్నావమ్మా. అలా పెరిగి పెరిగి అందమైన బొమ్మలా తయారవుతావు. అలా నేను చేస్తాను కదా. ఆలోచించు. ఆ చిన్న పిండి ముద్ద నుంచి చక్కని బొమ్మలా మారడానికి ఎన్నో పోరాటాలను ఎదుర్కొన్నావు, ఎన్నో సమస్యల్ని దాటావు, ఎన్నో సముద్రంలానే ఈదేశావు. అప్పుడే నువ్వు ఈ లోకాన్ని చూశావు, అవునా? తరువాత లేచి నిలబడ్డావు, పరిగెట్టావు. అలా నిల్చోడానికి పరిగెట్టడానికి ఎన్నిసార్లు పడ్డావు, ఎన్నిసార్లు ఆగిపోవలసి వచ్చిందో, అవును కదా? చివరికి ఏమైంది? నువ్వే గెలిచావు, నిలబడ్డావు, పరిగెట్టావు, నువ్వేంటో నిరూపించుకున్నావు. ఇప్పుడు నువ్వు మంచి రూపాన్ని పొంది సాయి బిడ్డగా మారావు. నువ్వు దేనినైనా గెలవగలవు, ఎదిరించగలవు. నా ఒడిలో భద్రంగా కూర్చొని అన్ని విజయాలు నువ్వు సాధిస్తావమ్మా. నువ్వు సాధించడానికే పుట్టిన నా బిడ్డవి తల్లి. ఇప్పుడు నీకున్న కష్టాలు నీకు విజయం రాగానే అన్నీ మర్చిపోతావు. చెప్పాలంటే ఆ కష్టాలను చూసి నువ్వే మురిసిపోతావు. ఇవి చేయకుండా ఉంటే నేను ఇంత దూరం వచ్చుండేదన్నా అని నీకు నువ్వే అనుకుంటావమ్మా. ఎన్నో సంవత్సరాలు నేను చెప్పానని ఓపిగ్గా ఉన్నావు కదా. ఇక సక్సెస్ని సాధించుకోవడానికి, అందుకోవడానికి తయారుగా ఉండు. నువ్వు కోరుకున్న ఆనందాన్ని నీకు రెట్టింపు చేస్తాను. ఇప్పటి వరకు నువ్వు గెలుపుని ఒట్టి మాటల్లోనే విన్నావు కదా, అందులోనే తృప్తి పొందావు కదా. ఇకపై అలా కాదు. ఆ గెలుపులో నీ పేరుండబోతుంది. నువ్వే గెలుస్తున్నావు. గెలుపు నీకోసంగా ఎదురు చూస్తుంది. అవునమ్మా, నువ్వు కోరుకున్నవి అందుకునే సమయం ఇక వచ్చేసింది తల్లి. కాలం నీకు అనుగుణంగా అన్నీ కూడా నీకు అనుకూలంగా మారబోతున్నాయి. నమ్మకంతో నన్ను శరణు వేడిన నీకు అంతా మంచే జరుగుతుంది. అనుక్షణం నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటానమ్మా. నీ పూర్తి బాధ్యతను నేను తీసుకుంటాను. అన్నిటిలో నువ్వు విజయం సాధించేలా చేస్తాను. ఇకపై ఇది జరగలేదు, అది జరగలేదు అన్న మాటకి నీ జీవితంలో చోటే లేదు తల్లి. మనసు పెట్టి ప్రయత్నించు చాలు, అన్నీ వాటంతట అవే జరుగుతాయి. గెలుపుని నీ వాకిటి ముందు నిలబెడతాను. దాన్ని ఆనందంగా తలుపు తీసి ఆహ్వానించు బిడ్డ. విడిచిపెట్టకు, తిరస్కరించకు. నువ్వు నన్ను కోరినవన్నీ అందిస్తాను. ఇది నీ సాయి సత్యవాకమ్మా, అస్సలు పొల్లుపోదు, తప్పను కూడా. నా ఈ మాటల్ని నమ్ము చాలు, అంతా మంచే జరుగుతుంది. నేను చెబుతున్నాను కదా, గెలుపు నీ వాకిటి ముందు తాండవం చేయబోతుంది. నీ సాయి ఆశీర్వాదంతో అన్నీ మారబోతున్నాయి. నువ్వు సక్సెస్ సాధించడానికే పుట్టిన సాయి బిడ్డవి. నీ విజయాల్ని ఆపడం, నిన్ను వెనక్కి లాగడం ఎవ్వరి తరం కాదు. అసలు నేను నిన్ను వెనక పడనిస్తానా చెప్పు? వెనకడుగు వేయనిస్తానా చెప్పు? ఇవన్నీ ఒట్టి మాటలమ్మా. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా తీర్చిదిద్ది నిన్ను మంచి దారిలో నడిపించే బాధ్యత ఒక తండ్రిగా నాది. నీ జీవితాన్ని చక్కని దారిలో నేను నడిపించబోతున్నాను. నీ బాబా చల్లని చూపు నీపై పడిందమ్మా. ఇక నువ్వు కంగారు పడాల్సిన పనిలేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇక నిశ్చింతగా ఉండు. కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా
ఇక నీకు భయం ఎందుకు, దిగులెందుకు, బాధెందుకు చెప్పు. ఏవి కూడా పెట్టుకోకుండా సంతోషంగా ఉండు తల్లి. నీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. కాస్త అటు ఇటు అయినా సరే అన్నిటినీ మారుస్తానమ్మా. మార్చడానికే కదా నీ సాయి ఉన్నది చెప్పు. నీ జీవితాన్ని కూడా చక్కదిద్ది, నీ జీవితంలో ఉన్న ఒడిదుడుకులన్నిటినీ తొలగించి, నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను. కాబట్టి అనవసరమైన ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేశాయి. ధైర్యంగా ముందుకు వెళ్ళు. అన్నీ మారుతాయని చెబుతున్నాను కదా. మార్చే బాధ్యతను నేను తీసుకున్నాను. ఇక నీకు భయం ఎందుకు బిడ్డా, సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.